హైయెస్ట్ ఇన్ఫ్లోస్ వచ్చాయి కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్కి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత పైన అనేక ప్రాజెక్టులు వచ్చినా, రాయలసీమ కూడా కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్ళు ఇచ్చినా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు, క్లౌడ్ బరస్టింగ్ కావడం. దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి, బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు, దీనివల్ల ఏ విధంగా ఈరోజు 2 లక్షల పైన 1,40,000 కుటుంబాలు, దగ్గర 1,40,000 2,02,000 కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈరోజు 8వ రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రింబగళ్ళు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బురదలో తిరిగారు. సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం. వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా చెప్పే సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు. ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ డిప్రెషన్ వచ్చింది. దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు, ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఏదైతే బాపట్ల వరకు, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం. ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత రెయిన్ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. హెవీ రెయిన్ఫాల్ కానీ, మోడరేట్ రెయిన్ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది. దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్ళని కింది పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితి ఉంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ ఏలేరు. ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో, ముంపుకు గురి కాకుండా, ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అవన్నీ చేయమని